నమస్తే అండి. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ కు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ చూద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే కరెంట్ అఫైర్స్ అనేది మనము ప్రతిరోజు ప్రిపరేషన్ లో ఒక భాగం చేసుకోవాలి, కానీ పర్టికులర్ గా టైం ఇచ్చి ఓన్లీ కరెంట్ అఫైర్స్ కే ఒక 2-3 డేస్ ఇచ్చి ప్రిపేర్ అవుదాం అలా ప్లాన్ చేసుకోవద్దు. రోజు ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా కరెంట్ అఫైర్స్ కు టైం అనేది స్పెండ్ చేసి మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ ని ప్రతిరోజు ప్రిపేర్ అవ్వడంలో అలవాటు చేసుకుంటే మనకు ఈజీ అయిపోతుంది. రాబోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో టీచర్ జాబ్స్, FBO వాటికి వచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ కి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్ లో నుంచే ఎక్కువ బిట్స్ వస్తాయి కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఈ కరెంట్ అఫైర్స్ కి టైం స్పెండ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. బాల్య వివాహాలను చట్టబద్ధం చేసిన ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలు మైనర్ బాలికల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అక్కడ తాలిబాన్ ప్రభుత్వము బాల్య వివాహాలను గుర్తిస్తూ వివాదాస్పద చట్టాన్ని తీసుకొచ్చింది. వివాహము, విడాకులు, బాల్య వివాహాలకు సంబంధించి నూతన కుటుంబ చట్టాన్ని ఆమోదించింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా పడవచ్చు అని అంటే, బాల్య వివాహాలు చట్టబద్ధం చేసిన దేశం ఏది అని అంటే ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్, అరుదైన కీలకమైన ఖనిజాల సరఫరాపై భారత అమెరికా మధ్య ఒప్పందం. అరుదైన కీలకమైన ఖనిజాల సరఫరాలో పరస్పర సహకారమే లక్ష్యంగా భారత అమెరికాలు చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. మే 26న న్యూఢిల్లీలో భారత, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన చతుర్భుజ కూటమి క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఈ మేరకు ఒప్పందంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంతకాలు చేశారు. ఇక్కడ బిట్ ఏ విధంగా పడవచ్చునంటే, ఖనిజాల ఒప్పందం ఏ 2 దేశాల మధ్య జరిగింది అని రావచ్చు. అప్పుడు భారత్, అమెరికా. నెక్స్ట్, మహా ప్రాజెక్టు ప్రారంభం. ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జలశక్తి మంత్రిత్వ శాఖ జూన్ 1న నిర్వహించిన జలరంగంలో పరిశోధన అభివృద్ధిపై జాతీయ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్ ఫర్ వాటర్ అనే ప్రాజెక్టును ప్రారంభించారు. మహా ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ప్రారంభించారనొచ్చు, అప్పుడు ఢిల్లీ ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్, అరుదైన బల్లి జాతిని కనుగొన్న శాస్త్రవేత్తలు. అందమైన, అత్యధికంగా అక్రమ రవాణా అవుతున్న సరీసృపాల్లో ఒకటైన అరుదైన బల్లి జాతిని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బీహార్లోని కైమూర్ జిల్లా అటవీ ప్రాంతంలో ఈ బల్లిని గుర్తించారు. చిరుతపులి లాంటి చారలున్న ఈ బల్లిని జుమా లెపర్డ్ గెక్కో అని పిలుస్తారు. ఈ బల్లి శాస్త్రీయ నామం ఏంటి అని అంటే జుమా లెపర్డ్ గెక్కో. నెక్స్ట్, చిలుకా సరస్సులో సైనోబాక్టీరియా రకాలు. ఆసియాలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన ఒడిశాలోని చిలుకా సరస్సు పర్యావరణ వ్యవస్థపై శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇందులో ఉండే సైనోబాక్టీరియా రకాలు, వాటి జన్యువుల పనితీరు, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరు కాలాల్లో అవి తమను తాము ఎలా మార్చుకుంటున్నాయనే విషయాలపై అధ్యయనం చేశారు. నెక్స్ట్, పసిఫిక్ మహాసముద్రంపై ఎల్ నినో పరిస్థితులు ప్రారంభం. పసిఫిక్ మహాసముద్రంపై ఎల్ నినో పరిస్థితులు ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ అధికారికంగా ధృవీకరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న నైరుతి రుతుపవన కాలంలో ఈ ఎల్ నినో ప్రభావం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు 2026 జూన్కు సంబంధించి నివేదికను తాజాగా విడుదల చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎల్ నినోగా పరిగణిస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.